నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. దేవుని స్తోత్రం. ఈరోజు మనము వాగ్దానము ఏ విధంగా మన పట్ల నెరవేర్చబడుతుంది ఆ విషయాలు నేర్చుకున్నాము. రాత్రి వాగ్దానాలు తీసుకున్నాము. అందరూ జాగ్రత్తగా వినాలి. వాగ్దాన ఫలం మనం పొందుకోవాలి. ఆమేన్. బ్రతకాలమంతా కాపాడినావు, నా చేయి పట్టి నడిపించినావు. బ్రతకాలమంతా కాపాడినావు, నా చేయి పట్టి నడిపించినావు. ఎనలేని ప్రేమకు స్తోత్రములు, యేసయ్య నీకే కృతజ్ఞతలు. Saka
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు వాగ్దానము ఎలా నెరవేరుస్తాడు? మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు పౌలు గారు మరి 14 రోజులు ఆయన మరి ఓడ ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు మరి ఆ లంగరు ద్వారా ఆయన ఆత్మ పొందుకున్నాడు. కాబట్టి ఆత్మే దేవుడికి ఆ లంగర్ అనేది దేవుని ఆత్మ అన్నమాట. దేవుడే ఒక లంగరుగా ఉండి ఆ ఓడ ఆ తుఫానికి మరి చెలరేగిపోతున్న ఆ సమస్యలని దేవుడు విడిపించాడు. అలాగే సముద్రం అనే లోకంలో ఎన్నో తుఫానులు వస్తున్నప్పుడు ఈ లోకంలో మనం అవన్నీ ఎదిరించి దేవుని ఆత్మ ద్వారా ఎదిరిస్తూ ఆ వాగ్దానాలు మనల్ని మనం పట్టుకోవాలి. వాగ్దాన సంబంధమైన దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు. హెబ్రీయుల 6వ అధ్యాయంలో మనుషులు తమ కంటే గొప్పవారి తోడు అని ప్రమాణం చేతురు. మనుషులు ఏం చేస్తారు? మనకన్నా గొప్పోళ్ళు తోడేస్తారు, తోడు బొట్టు పెడతారు. అలాగా మనుషులు తమ కంటే గొప్పవారి తోడని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. ఆ ప్రమాణం అనేది ఎలాగ చేస్తున్నారు? వారి ప్రతి వివాదములోనూ, ప్రతి శ్రమలో, సముద్రంలో అలలు కంపల్సరీగా ఉంటాయి కదా. లోకం అంటే సముద్రం. కాబట్టి అలాంటి అలల నుండి వారి ప్రతి వివాదంలోని వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతుల మీద మనకు బలమైన ధైర్యం కలిగినట్టు ప్రమాణం చేసే వాగ్దానాన్ని దృఢపరిచాడు. మనుషులైతే మాట్లాడతారు కానీ ఆ మాటలు చేయరు. ఎన్నో వాగ్దానాలు ఇస్తారు, ఎన్నో పనులు చేస్తామంటారు, కానీ మనుషులు చేయరు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి మాట తప్పని వాడు. అటువంటి వాగ్దానాలు మనకు ప్రతి సంవత్సరం అనేకమైన వాగ్దానాలు ఉన్నప్పటికీ ఈ సముద్రమైన అలల్లో ఉన్న ఆ శ్రమలు, సముద్రం అనే లోకములో ఉన్న అనేకమైన శ్రమల నుండి దేవుడు విడిపించాలి అంటే ఓర్పు అనేది అవసరం, నిరీక్షణ అనేది అవసరం, విశ్వాసం అనేది అవసరం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేట అసాధ్యము. కాబట్టి అటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇష్టము లేనివి రాత్రి మనం చెప్పుకున్నాం కదా, అటువంటివి మనము చేయకూడదు. దూషణ, అల్లరి, క్రోధము, కోపము, అహంకారం ఇలాంటివి ఏమీ కూడా దుష్టుడికి సంబంధమైనవి మన దగ్గర ఉండకుండా జాగ్రత్త వహించాలి. కాబట్టి ఆయన పక్షంలో ఉండి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మన పక్షం నుండి ఎవరైతే అలాగా ఓర్చుకొని ఉంటారో అబద్ధమాడ జాలని నిశ్చలమైన సంగతులు అన్నమాట ఇవి. దేవుడు అబద్ధం ఆడతాడు. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చారో అది చేస్తారు.
నాకెందుకు నెరవేరలేదు ఈ వాగ్దానము అని అడగడానికి లేదు. మనలోనే తప్పులు ఉంటాయి. అవి ఎప్పుడు ఆ దేవునికి ఇష్టం లేని విషయాలనే అవి ఒప్పుకుంటూ కృపాసింహాసనం దగ్గర ప్రతిరోజు కూడా అపోస్తలుల 2:42 ప్రకారం ప్రార్థన, సహవాసము, రొట్టె విచ్చుటందు మనం ఎడతెగక ఎప్పుడైతే ఉంటామో, దేవునికి ఇష్టంగా మనం ఉంటామో, సరి చేసుకునే జీవితము, ఓర్చుకునే జీవితము, దేవుడి మీద నమ్మకము కలిగి ఉంటారో, విశ్వాసంతో ఉంటారో, అటువంటి వారికి బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానాన్ని దృఢపరుస్తారట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:18 ఈ వాగ్దానము దృఢపరుస్తాడు. అంటే అది బలంగా పనిచేస్తుంది మనలో. ఎవరికైతే దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చారో అవి. అలాగా ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఆ లంగరు వేయకపోతే, దానికి కావలసిన స్థలము చూసి వేయకపోతే ఆ ఓడ ఏ కొండకో దేనికో గుద్దేస్తుంది. అటువంటి ప్రయాణము పౌలు గారు చేశారు. దేవుడు తనతో ఉన్న వారిని కూడా రక్షించుకున్నారని అపోస్తల కార్యంలో ఉంది. కాబట్టి మనము కూడా ఆ నిరీక్షణ కలిగి ఉండాలని యెషయా గారు కూడా చెప్తున్నారు. 12:2 ఇదిగో నా రక్షణకు కారణభూతుడు ఒక దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. ఏ సమస్య అలల వలన, ఏ సమస్య అంటే సముద్రం అనే లోకంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే భయపడకుండా మనం పొందుకున్న రక్షణని కాపాడుకోవాలి. అందుకే యెషయా గారు ఈ మాటలు చెప్తున్నారు, ప్రవచిస్తున్నారు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారము, ఆయనే రక్షణాధారము. ఏ డబ్బులు లేని చిందిస్తున్నావా, లేకపోతే ఏ సమస్య ఉన్నది బాధపడుతున్నావా దేవుని బిడ్డ అని దేవుడు అంటున్నారు, మాట్లాడుతున్నారు. మనలో భయపడద్దని. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నా, ఎటువంటి శోధన వచ్చినా భయపడద్దు. నీకు ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు మనతో. ఇర్మియా గారు కూడా ఒక మాట చెప్తున్నారు, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఇర్మియా 17:7-8 ఈ మాటలు ఉన్నది. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. నాకు వచ్చిన వాగ్దానం అదే. యెహోవాను ఈరోజు నేను ఎప్పుడు ఎవరి విషయంలో కూడా మనుషుల మీద నేను ఎప్పుడు ఆధారపడను. అది చూసాడేమో దేవుడు. నాకు ఈ సంవత్సరం వాగ్దానము కీర్తన 3:5 ఉంది, యెహోవా నాకు ఆధారము అని చెప్పారు దేవుడు. ఎందుకంటే నేను బలపడి ప్రతి ఒక్కరిని బలపరిచే పరిస్థితులు నన్ను దేవుని బిడ్డగా, దేవుని సేవకురాలుగా దేవుడు నన్ను ఆశీర్వదించినందుకు, అనేక మందికి ఆశీర్వాదాలు పంచడానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు, ఆ వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని. ఎటువంటి శోధన వచ్చినప్పటికీ కూడా ఆ మరి చీకటి మనల్ని ఆవరించిన, మనం దీని ముందు మనం అంటే డిస్క్రిప్షన్ లో చూసిన ఆ వాక్యం ఉంటది, చెయ్యి పట్టుకొని నడిపిస్తానన్నది ఆ వాక్యం. అలాగే ఎటువంటి శోధన వచ్చిన, చీకటి మనల్ని కంపేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం నిలబెట్టే దేవుడు, లేవనెత్తే దేవుడు. ఆ లంగర మన ఆత్మలకి లంగరగా ఉండి ఆ కొండను గుద్దేయకుండా, ఆ వాడ గుద్దేయకుండా పౌలుని ఆ రోజు ఎలాగైతే కాపాడాడో, అలాగా బలమైన సమస్యల నుండి, బలమైన చీకట్ల నుండి, ఆ బంధకాల నుండి అనేక మందిని రక్షించడానికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఆ విధంగా. అందుకని దేవుని అందే మనము అతిశయించాలి అన్నది. దేని అందు మనం అతిశయించకూడదు, కానీ దేవుని అందే మనం అతిశయించాలి. నా దేవుడు నాతో ఉన్నాడు, అందుకని యెహోవా నాకు ఆధారము అని చెప్పి కీర్తన 3:5 ప్రకారము దేవుడు నన్ను దీవిస్తారని, నన్ను
నూతనమైన సంవత్సరంలో నాకు దేవుడు అటువంటి వాగ్దానాలు ఇచ్చారు. నడుస్తున్నాను కాబట్టి ఆ వాగ్దానం ఇచ్చారు, ఇంకా బలపరచడానికి. మనం నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని వెన్ను తట్టి నడిపిస్తారు, చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తారు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారట. ఇక్కడ ఇర్మియా గారు ప్రవచిస్తున్నారు. అలాగా వాగ్దానము దేవుడు ఇచ్చారు. ఆయన నమ్మదగిన దేవుడు. ఎటువంటి శ్రమ వచ్చినా ఆయనే తీసేస్తారు. ఎటువంటి చీకటి బంధకాలు నన్ను ఆవరించినా ఆయనే నన్ను రక్షిస్తారు అని దావీదు భక్తుడు కూడా చెప్తూ ఉంటారు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించాను, ఏ అపాయములకు నేను భయపడను అని చెప్తారు. కాబట్టి వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారట. అటువంటి వారు జలముల యొద్ద నాటబడిన చెట్టులా ఉంటారట. అది కాలువల వారను దాని వేడి తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఎటువంటి సునామీ వచ్చినా, ఎటువంటి హుదుర్ తుఫాలు వచ్చినా, మనం ఇప్పుడు ఈ అంచె దినాల్లో భూకంపాలు వచ్చినా, బంగాళాఖాతంలో మరి వాయువుడు ఏర్పడిన దేవుడు మనల్ని కాపాడాడంటే ఆయనే ఆధారము, ఆయనే ఆశ్రయము. ఈసీనా ఆశ్రయము, ఈసీనా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. మరి దావీదు భక్తుడి పాట పాడారు. ఆయన దుడిగర్ర దండము, ఆయన నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక బయట చోట నన్ను పరుండబెట్టుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇర్మియా గారు కూడా అదే మాట చెప్తున్నారు. దేవుని భక్తులు ఎలాగైతే నడిచారో, ఎటువంటి శోధల నుండి విడుదల పొందుకున్నారో, అలా వాగ్దానాలు స్వతంత్రించుకున్నారో అవి మనం స్వతంత్రించుకోవాలని దేవుడు ఈరోజు మాటలు చెప్తున్నారు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారున దాని వేడితోను, వెంట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండదు, వర్షము లేని సంవత్సరం చింతనందదు, కాపు మానదు. ఆ విధంగా మనము దేవుని బిడ్డల విషయంలో మనం రాత్రి చెప్పుకున్నట్టుగా సర్వలోకాన్ని వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ గాలి నెబుకద్నెజరుకి యేసే బోధించారు కదా, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అని. గాలి ఎటు వెళుతుందో దానికి తెలియదు. అలాగే గాలి పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఆ విధంగా సువార్త ప్రకటిస్తారు. సర్వలోకానికి వెళ్ళిపోతారు గాలి. అలా పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు యూదయ సమరయ దేశంలో అంతటా కూడా సాక్షులు మీరు ఉండండి అని మరి పౌలు గారు చెప్తున్నారు అపోస్తలుల 1:8. ఆ విధంగా మనం ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. మరి పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 కూడా ఒక మాట చెప్తున్నారు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను అంటే కాన్ఫిడెన్స్ గా ఉండాలి. క్రీస్తు అనే బండ మీద నిలబడే వారిగా ఉండాలి. స్థిరులను, కదలని వారు, ప్రభు కార్యాభివృద్ధి నుండి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్తున్నారు. అలా ఉన్నప్పుడు వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఏదైనా శ్రమ వస్తే దాన్ని తట్టుకోలేకుండా దేవుని పని ఆపు చేయకూడదు. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తా ఉండాలి. అంతం వరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు అని ఉంది. రక్షకుడితో అయిపోయింది కాదు. మత్తయి 24:13 ఉంది ఆ మాట. ఇప్పుడుతో అయిపోయింది కాదు. కాబట్టి ఈ నిరీక్షణ నిశ్చలమగును, స్థిరమనే మన ఆత్మకు లంగరు వలె తెర లోపల ప్రవేశిస్తుందంట. యెషయా 12:2 యెషయా చెప్తున్నారు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనిచున్నాను. భయపడిపోతారు చాలా మంది. బాప్తిసం తీసుకోవడానికి భయపడిపోతారు, దేవుడు నమ్ముకోవడానికి భయపడిపోతారు. కానీ ఎవరి రక్షణ వాడదే. ఎవరు అన్నం తింటే వాడు కూడా నిండుతుంది కదా. మరి శరీరం కోసం అంత ఆలోచిస్తున్నప్పుడు మరి ఈ శరీరం మట్టి అయిపోతుంది కదా. మరి
శరీరం మట్టయిపోయినప్పుడు అప్పుడు ఎలాగ మనము ఈ ఆత్మను ఎక్కడికి వెళ్తుంది అదో ఎప్పుడైనా ఆలోచించారా? ఆత్మకి లంగరు దేవుడే, ఆయనే ఆశ్రయం, నా కోట, నన్ను నమ్ముకున్న దగ్గర సహాయకుడు. ఈ లోకంలోనే కాదు, యుగాలు ఆయన మనతో ఉండడానికి ఆయన వాగ్దానం ఇచ్చాడు. నమ్మదగిన దేవుడు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ఉంది ఆ మాట. ఆయన ఎలాగైతే వచ్చారో అలాగే మనల్ని తీసుకెళ్తారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నీతో చెప్తాను అంటున్నారు. యోహాను సువార్త మరలా వచ్చి ఆయన మనల్ని తీసుకువెళ్తాడంట. ఒకసారి చదువుతాము. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండలాగా మరల వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోతానంటారు. అసలైన వాగ్దానం దేవుడు ఇక్కడ కొన్ని వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దానం ప్రకారం మనం నడిచినప్పుడు అప్పుడు అసలైన వాగ్దానం దేవుడితో యుగాలు ఉండడం. నేను ఉండే స్థలంలో మీరు ఉండులాగనా అంటే దేవుడు రాజ్యం. మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను వెళ్ళిన స్థలముల మార్గం మీకు తెలియదని చెప్తున్నాడు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు అని యెషయా గారు చెప్తున్నారు. ఇక్కడ అనేకమైన భక్తులు ఆ విధంగా నడిచారు. వాళ్ళు పోలి మనం నడవాలని దేవుడు ఈ రోజు మనం బలపరచడానికి మాటలు చెప్తున్నారు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారము. మనుషులు కాదు, ఇక్కడ దేవుడే మనకి రక్షణకి అంతం వరకు సహించుకొని రక్షణ పొందబడానికి దేవుడినే సహాయం అడగాలి. పరిశుద్ధాత్మ దేవా, నా మీద దృష్టించి ఆలోచన చెప్పండి, నడవలసిన త్రోవ నాకు బోధించండి అని మనము దేవుడిని అడగాలి. కీర్తన 32:8 మరి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అది. మొదట నేను సేవకు వచ్చినప్పుడు మరి 1999లో నేను సేవకు వచ్చినప్పుడు దేవుడు మొట్టమొదటి ఇచ్చిన వాగ్దానం అది. ఆయన ఆలోచన చెప్పకపోతే నేను ఈ రోజు ఇక్కడ నిలబడలేను. ఈ క్షణం నేను ఈ వాక్యం కూడా నేను చెప్పలేను. నాకు ఏమీ రాదు. దేవుడు అక్కడే నాకు ఆ వాక్యం ఇస్తారు. ఆ పాట దగ్గర వాక్యం దగ్గర అన్ని కూడా నాకు దేవుడు ఇస్తారు. మత్తయి 10వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది, చూద్దాము. చాలా సార్లు చెప్తున్నాను మాట. మేము భయపడతారు వాక్యం చెప్పాలన్నా, దేవుడు నమ్ముకోవాలన్నా, సువార్త చేయాలన్నా, ఏ పని చేయాలన్నా దేవుడు తోడుగా లేకపోతే, దేవుడు మనలో నుండి మాట్లాడకపోతే మనము దేవుని రాజ్యాన్ని వెళ్ళలేము. మనకిచ్చిన వాగ్దానము నెరవేర్చబడదు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు అంటున్నారు. దేవుడే మనలో ఉండి మాట్లాడతారు. ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా మనం ఉంటామో. మత్తయి 6:32 వచనంలో కూడా ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకం తెలుసు అంటున్నాడు. మనకి ఏంటంటే కావాలో దేవుడికి తెలుసు. మనం ఏ విషయంలో కూడా చింతపడే పని లేదు. దేని గురించి మీరు చింతపడద్దు అందుదా ఆ వచనంలోనే, తను పైన వచనంలో దేనికి మీరు చింతపడద్దు అని చెప్తున్నారు. సహోదరుని తండ్రి కుమారుని మరణములకు అప్పగిస్తారు. చింత పెట్టుకొని మరణానికి అప్ప చెప్తారు. పిల్లల తండ్రుల మీద లేచి వారిని చంపిస్తున్నారు. ఎందుకంటే డబ్బు కోసం. దేవుని ఆత్మతో నడిపించలేకపోతే దేవుడు సాతాను ఏం చేస్తారు, వాళ్ళు దూరి దేవుడి మీద ఆధారపడలేకపోతే వచ్చే నష్టాలు. సహోదరుడు సహోదరిని తండ్రి కుమారుని
మరణానికి అప్పచెప్పి, అందుకే కుటుంబంలో ఒకరికొకరు చంపుకునే పరిస్థితులు దేవుడు నడిపించకపోతే వచ్చే నష్టాలన్నమాట. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు. ఇవే అలలు, శోధనలు. సముద్రంలో ఉన్నప్పుడు, సముద్రం అనే లోకములో ఉన్నప్పుడు ఇటువంటి శోధనలు వస్తాయి. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు. అంతం వరకును సహించేవాడు రక్షణ పొందుకుంటాడు. మత్తయి 24:13 ఉంది. మరి ఇక్కడ మత్తయి 10:22 ఉంది. అంతవరకు మనం సహించుకుంటేనే రక్షణ. అంటే ఏంటి? పరలోక రాజ్యము. అంతవరకు కాపాడుకోవాలి. మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు. ఎందుకంటే లోపల ఒక మాట, బయట ఒక మాట ఉంటుంది మనుషులకి. దేవుడు అయితే అలా ఉండదు. ఏది ఉంటుందో అది మనతో దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడే దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. అందుకే మనుషుల నమ్ముడి కంటే, రాజు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఎంత కన్ఫామ్ గా వాక్యముతో దేవుడు మాట్లాడాడు. వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రాజులు కూడా, అంటే అధికారులు కూడా ఏమి చేయలేరు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. తన ప్రాణము దక్కించుకున్నవాడు పోగొట్టుకున్న కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. చిన్న అబద్ధం ఆడేస్తాడు. ఏదైనా సమస్య వస్తే చిన్న అబద్ధం ఆడేస్తారు. డబ్బుల విషయంలో అబద్ధం ఆడేస్తారు. అన్నయ్య సత్యాలు చూడండి ఎలా చనిపోయారు, స్పాట్ లో చనిపోయారు అబద్ధం ఆడినందుకు. భార్యకి భర్త ఏకీపించినప్పుడు. ఇవి అలలు, సమస్యలు సముద్రము అనే ఈ లోకంలో ఉన్నప్పుడు వస్తాయి. కానీ వాగ్దానాలు నెరవేర్చబడడానికి నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన్ని గట్టిగా మనం నమ్ముకొని పట్టుకొని ఉండాలి. ఆయన నా ఆశ్రయం, నా కోట, నేను నమ్మదగిన దేవుడు అని యెహోవాను గురించి నేను చెబుతున్నాను. అందుకే యెహోవాయే నీకు ఆధారము, యెహోవాయే నాకు ఆధారం అని వాగ్దానం ఇచ్చారు ప్రభు. కీర్తన 46:1-3 ఉంది అన్నమాట. తన దేవుడు మనకి ఆశ్రయదుర్గము అని చెప్పాడు. ఇక్కడ తన ప్రాణంలో దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నా కానీ నా నిమిత్తము తన ప్రాణంలో పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. చిన్న అవమానానికి భరించలేక ఆ విధంగా జరుగుతూ ఉంటాయి అబద్ధాలు. భార్య ప్రేమించలేదని చెప్పి ఇంకొక భార్యను పెట్టుకొని ఆ భార్య కోసమని మరి అక్రమ సంబంధంతో పెట్టుకున్న కొడుకుని చంపేసి పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. మన దేవుడు నన్ను విడిపించాడు. తన పిల్లల్ని, మనవల్ని అందరినీ విడిచిపెట్టి, ఎందుకు? తన ప్రాణాన్ని దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా దేవుని రాజ్యం వెళ్ళరు. ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా అటువంటి పరిస్థితుల నుండి విడుదల పొందుకొని కుటుంబాన్ని చూసుకోవాలి. ఈ రోజు కూడా వినాయకుడు ఒకటో వచ్చింది, క్రిస్మస్ అని. ఆ కుటుంబం అంతా కూడా మనవలు, యవ్వన పిల్లలు ఉన్నారు. ఇంగ్లాండ్లో సేవ చేశాను నేను అక్కడ. కుటుంబంలో ఒక తప్పు చేస్తే అదంతా కూడా ఆ కుటుంబానికి ఆవరిస్తుంది. కాబట్టి ఆ చెట్టు ఎలా ఉండాలి? జలముల దగ్గర ఉండాలంట. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళు ఆ అటువంటి శ్రమలు వచ్చినా సరే ఎవరు రక్షణ వాళ్ళే కాపాడుకోవాలి. ఆ 2 కుటుంబాలు కూడా అలా పాడైపోయాయి. వాళ్ళ పిల్లలు, మనవలు, వాళ్ళు ఎవరి బిడ్డలు, వాళ్ళందరూ ఎలా ఉన్నారో తెలియదు. కానీ వీళ్ళు అక్రమం సంబంధం పెట్టుకొని మేము దేవుళ్ళలోనే ఉన్నాం కదా అని చెప్పి అటువంటి వారికి బాప్తీసాలు ఇచ్చి మరి అటువంటి కుటుంబాన్ని రక్షించకుండా ఉన్నారు ప్రజలు, సేవకులు, విశ్వాసులు. వాక్యం కరెక్ట్గా తెలియక, పరిశుద్ధాత్మదేవుడు పొందుకోక, ఆత్మే మనకి, దేవుని ఆత్మే మనకి లంగరగా ఉంటుంది. అటువంటి శ్రమలు వచ్చినప్పుడు ఓడని ఎలాగైతే కాపాడిందే, ఓడ లాంటి మన కుటుంబాలని, మన సంఘాలని, మన దేశాన్ని ఆ ఐస్లాండ్కి, ఐస్ కొండలకి టైటానిక్ షిప్ ఎలాగ గుద్దేసింది, లంగర్ వేయడానికి అవ్వలేదు. పౌలు గారితో ఉండి 4 లంగర్లు వేసి ఆ ఓడను ఆపు చేశాడు.
ఆలోచించండి. మన కుటుంబానికి లంగరు దేవుని కలిగి ఒక్క బిడ్డ ఉంటే చాలు, కుటుంబాన్ని అంతటినీ రక్షించుకునేటట్టుగా ఉండాలి. అందుకే సంఘాల్లో ఒకళ్ళు దేవుడు పట్టుకుంటారు, కుటుంబాల్లో ఒకళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు అభిషేకిస్తారు. వాళ్ళ ద్వారా 1000 తరాల వరకు దీవెనకరంగా మార్చుకోవాలని సహించి ఓర్పు సహనంతో ఉండి అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడని వాళ్ళ విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు. కుటుంబంలో అనేక మంది అలజడి రేపే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని బిడ్డలు అలా ఓర్చుకున్నప్పుడు కుటుంబాలు రక్షించబడతాయి, దేశం రక్షించబడతాయి, సంఘాలు రక్షించబడతాయి. ఎందుకంటే దేవుడు కుటుంబాల కోసము, సార్వత్రిక సంఘము కోసము, ప్రతి ఒక్క సంఘము, అన్ని సంఘాలు కలిపి సార్వత్రిక సంఘం అంటారు. మన సంఘము అందరి విషయంలో దేవుడు లెక్కడుగుతారు కాబట్టి సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసం, రాజుల కోసం ప్రార్థన చేయమన్న దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళకి దేవుడు ఆ కృపను ఇచ్చారు, ఆ హోంవర్క్ ఇచ్చారు. నేను ఏ సంగతులు చెప్పానో అవే చెప్పండి, ప్రతి ఒక్కరిని మీ శిష్యుడిగా చేయండి. మీరు ఈ విధంగా ఆ గాలి ఎటువంటి వెళ్తుందో అది తెలియదు, పరిశుద్ధాత్ముడు అలా ఉంటాడని. ఎక్కడికి వెళ్ళినా మతము, కులము, భేదము లేకుండా దేవుడి మాటలు, దేవుని మార్గంలో నడిపించి ఆకాశంలో నక్షత్రాలుగా ఉండమని దేవుడు ఆయన చెప్పిన మాటలు మనము ఆజ్ఞలు గైకొండమే ఆయన ప్రేమించడం. ఆయనకి ఇష్టమైనవి చేసినప్పుడు నీకు ఏది కావాలో అది ఇస్తాను అని అంటున్నారు ఆయన. కాబట్టి ఈ నిరీక్షణ నిశ్చలము స్థిరమునే మన ఆత్మకు లంగరవలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఆ విధంగా లంగరనే దేవుడు మనల్ని ఆ విధంగా కాపాడుతాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అంటున్నారు. ముందు శరీరానుసారులుగా ఉన్న వాళ్ళు దేవుడు ఆత్మానుసారులుగా చేస్తే మళ్ళీ వాళ్ళు శరీరానుసారంగా తయారైపోయి ఆత్మ సంబంధులుగా తయారయ్యి దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాక శరీరానుసారంగా మారిపోతున్నారు. వాళ్ళన్నీ సరి చేసుకొని దేవుడు 2025 సంవత్సరంలో దేవుడు వాళ్ళని దీవెనించి ఆశీర్వదించాలని ఈ మాటలు చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. రాబోయే యుగాలను కనపరచడానికి దేవుడికి మాటలు చెప్తున్నారు. రాబోయే యుగం, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, యుగాలు దేవునితో ఉండే పరిస్థితులు కోసం పౌలు గారు ఎఫెసీ సంఘంతో చెప్తున్నారు. ఎఫెసీయులు 2వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములో కనపరచు నిమిత్తము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెడతాడు. ఆయనతో కూడా కూర్చోబెడతాడు. ఎప్పుడైతే ఆ స్థానంలో ఓర్చుకుంటారో, ఇబ్బందులు ఓర్చుకొని సాతాను చేయి పట్టుకోకుండా దేవుని చేయి పట్టుకోవడానికి నా చేయి పట్టుకో అని పాట ఉంది. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పాడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. దేవుని అనుకోవాలి. ఆయనకి ఇష్టమైన చేసినప్పుడు ఆయన చేయి పట్టుకుంటారు.
దేవునికి ఇష్టమైనవి చేసినప్పుడు దేవుడు చేపట్టుకుంటారు. సాతాను గాడికి ఇష్టమైన పనులు చేసినప్పుడు ఎవరు పట్టుకుంటారు? సాతాను పట్టుకుంటాడు. ఎవరు పట్టుకున్నారో మనము గమనించుకోవాలి. ఎందుకంటే మనము అహంకారంతో ఉండవలసిన విషయాలు ఏమీ లేవు ఇక్కడ. ఎఫెసీయులు 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు అంటున్నాడు ఆయన. అది దేవుని వరమే. దేవుడు వరం ఇచ్చాడు మనకి, మన పాపముల కోసం ఆయన శిక్ష విధించుకున్నాడు. ఆయన శిక్ష విధించుకున్నాడు. సిలువ మీద ఎందుకు చనిపోయాడో చాలా మందికి తెలియదు ఎవరికి. ఆయన తప్పు చేశాడేమో అందుకే అలాగా అనుకుంటున్నారు. అటువంటి జనాలకి మనం ఖచ్చితంగా విషయాలు చెప్పాలి. అహంకారంతో ఉండేది కాదు ఇది. మన శిక్షను ఆయన విధించుకున్నాడు. మనము చేసిన పాపములకి ఆయన శిక్ష విధించుకొని వాగ్దానం ఇచ్చాడు, నిత్య నిబంధన చేశాడు. యువగాలు మీతో నేను ఉంటానని చెప్పి మనం దేవుని వారసులు అని వాక్యం చూసుకున్నాం. మనం దేవుని వారసులు ఎవరు ఉంటారని చూసుకున్నాం. ఒకసారి ఆ మాట చూద్దాము. గలతీయులు రాసిన పత్రికలో ఉంది. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆ మాట చదువుదాము. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూడండి. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులమని కావాలని ధర్మశాస్త్రంలో లోబడి ఉన్న వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రాన్ని లోబడి వాళ్ళే దేవుడు విడిపిస్తారు. విమోచన ఆయన రక్తము ద్వారా, బాప్తిస్మం ద్వారా పరిశుద్ధపరుస్తారు. బాప్తిస్మం తీసుకోవడానికి భయపడతారు. ఏ భయంలో ఉన్నావు దేవుని బిడ్డ? నూతనమైన జీవితం, నూతనమైన ఆత్మ, నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయనకి దత్తపుత్రులుగా మనం ఉండాలని ధర్మశాస్త్రంలో లోబడి ఉన్న వారిని విమోచించడమే ధర్మశాస్త్రానికి దేవుడే లోబడ్డాడు. నువ్వు లోబడట్లేదు కాబట్టి వాళ్ళ కోసం, అంటే పాపముతో శాపముతో ఉన్న వాళ్ళని రక్షించడానికి దేవుడే ధర్మశాస్త్రం లోబడ్డాడు. తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రం లోబడిన వాడు ఆయన. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు నా కుమారుని, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించాడు. ఆయన ఆత్మను ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే దేవుడు అంటే ఇష్టపడ్డారో, ఎవరైతే దేవుని ఆశ్రయించారో, ఆయన ఆశ్రయించిన జనులు ధన్యులు, వారికి ఏమేలు ముదువై ఉండగానే ఉన్నారు. దేవుడు ఆ విధంగా నన్ను పోషిస్తున్నారు. ఎవరి దగ్గర నేను చేయి చాపలేదు. కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎవరి దగ్గర దేవుడు నన్ను పోషిస్తారని విజయనగరంలో దేవుడు తీసుకొచ్చినప్పుడు ఎవరి సపోర్టు లేకుండా దేవుడే యెహోవా దేవుడే నీకు ఆధారం అని దేవుడు, నేను అలా నన్ను నడిపిస్తున్న దేవుడు అది రుజువుపరచడానికి, వాక్యం ద్వారా స్థిరపరచడానికి, వాగ్దానం ద్వారా ఈ సంవత్సరాన్ని స్థిరపరిచాడు, బలపరిచాడు. యెహోవాయే నాకు ఆధారము అని చెప్పి, అలాగే దేవుని బిడ్డ ప్రతి ఒక్కరిని కూడా బలపరచడానికి ఏ వాగ్దానాలు మీరు పొందుకున్నారో చింతపడకుండా, అవిశ్వాసం పడకుండా దేవునికి ఇష్టమైనవి చేస్తూ ధర్మశాస్త్రం లోబడి విమోచన, రక్షణ కాపాడుకోవాలి. మరియు మీరు కుమారులై ఉన్నందున, ఎవరైతే అలా కుమారులుగా కుమార్తెలుగా ఉంటారో, నాయన తండ్రి మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో పంపిస్తాడు. దేవుడే పంపిస్తాడు. పాటలు పాడి డ్రమ్ము కొట్టేస్తాం, దేవుడు నాకు వచ్చేది, గట్టి క్యాకులు వేసిస్తాం, వచ్చేది. విమోచన, రక్షణ కాపాడుకోవాలి. ఒకవేళ వచ్చినా అది వెంటనే దుఃఖపడి వెళ్ళిపోతాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి వెళ్ళిపోతాడని మనం చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ దుఃఖపరిచే పనులు చేస్తే ఈ యుగమందును రాబోయే యుగమందైనను పాపక్షమాపణ లేదు అని చెప్తున్నారు.
అందుకనే మనం భయపడకూడదు. ఎందుకు? దేవుని ఆత్మను పొందుతున్నాం కాబట్టి. రోమా 8:15-17 ఉంది. ఏ సమస్య వచ్చినా యెహోవాయే నా ఆధారము అన్నట్టుగా నిలబడాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా, ఆ వాగ్దానం మనకి వర్తిస్తుంది. దేవుడు చక్కగా నాకు హెబ్రీయుల 6:14 చెప్పారు. నాకు వాగ్దానం ఇచ్చారు దాని సేవకు వస్తున్నప్పుడు స్టార్టింగ్ లో. ఆయన తన సమాధానమైన మీకును మాకును ఉండిన ద్వేషం అనగా హెబ్రీయుల 6:14 ఆయన మనకి సమాధానకర్త ఉన్నప్పుడు దేవుడు వాగ్దానాల ద్వారా బలపరుస్తారు. హెబ్రీయులు రాసిన పత్రికలో ఉంది ఆ మాట. నాకు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చారు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. ఆయన 100 సంవత్సరంలో బిడ్డల కారణం ఏంటి? దేవుడు వాగ్దాన పుత్రుని ఇస్సాకును కన్నాడు ఆయన. అలా మన ఆత్మీయ బిడ్డలు కనాలని దేవుడు మన బలపరచడానికి, దేవుడి మాటల ద్వారా మనల్ని బలపరచడానికి, ఈ సంవత్సరం అంతా దీవెనలతో నింపడానికి, ఏ సమస్య వచ్చినా నువ్వు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పడానికి దేవుడి మాట చెప్తారు. 6:14 తన తోడు అని ప్రమాణం చేసి నిత్యంగా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. నేను ఆ వాగ్దానం బట్టి ఇప్పుడు వరకు నన్ను దేవుడు 99 నుంచి ఇప్పుడు 2025 వరకు నన్ను కాపాడాడు. అలా భూదిగంతంలో ఒక సాక్షిగా నన్ను నిలబెట్టి ఆన్లైన్లోనే ఆఫ్లైన్లోనే దేవుని బిడ్డలు వినడానికి దేవుడు నాకు కృప చూపించారు. అలా సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రధానమైన ఆజ్ఞను పాటించే భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రతి ఇంటిలోకి వెళ్తుంది ఈ వార్త. పరిశుద్ధాత్మ దేవుడే ప్రవేశిస్తున్నాడు. దేవదూతల సమూహంతో ఆ గృహాలను ప్రవేశించి ఆ కుటుంబాలను రక్షించడానికి దేవుడు సహాయం చేశారు. ఇలా మనకున్నవి మనం దేవునికి అర్పించాలి. దేవుడు వాడుకుంటాడు. ఆయనే ఆధారం కూడా ఆయనే నేర్పిస్తాడు. నాకు అసలు ఏమీ తెలియదు అది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలాగ చేయాలి, ఏమీ తెలియదు. ఆ ఛానల్ ఎలా పెట్టాలి, అవన్నీ కూడా దేవుని బిడ్డలే అన్ని కూడా చేశారు. తన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని ఉన్నది. ఆయన ఆజ్ఞలు గైకొన్న వారికి సమస్తము సమకూడి జరుగుతుంది అని ఉన్నది. అలా సమకూడి దేవుడు జరిగిస్తున్నారు. అదే యెహోవాయే ఆధారం. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో, అలా దేవుడి మాటలు నమ్ముతామో, దేవుడు అలాగ చేస్తారో. అలా సాక్షిగా నిలబెట్టి ఆ సాక్ష్యము అనేకమైన కుటుంబాలను కట్టిగా బలపరిచేటట్టుగా ఉంటుంది, విడిపించేటట్టుగా ఉంటుంది. ఎటువంటి చీకటి ఆవరించిన బంధకాలను విడిపించేటట్టుగా ఉంటుంది. మనుషులు తమ కంటే గొప్పవారి తోడని ప్రమాణం చేస్తారు. కానీ ప్రతి వివాదములోనూ వివాదాంశము పరిష్కారం చేయనిది ప్రమాణమే. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు కదా, ఆయన ప్రమాణం చేశాడు కదా, తోడు అని చెప్పాడు కదా, తన తోడు అని ప్రమాణం చేశాడు. నాకు దేవుడి తోడు. ఎవరైనా దేవుడు ఒట్టు పెట్టుకుంటాడా? నిన్ను నేను ఆశీర్వదిస్తాను. కానీ ఎంత గొప్ప దేవుడు! అబ్రహాముకి ఇచ్చిన ఆ వాగ్దానం దేవుడు బిడ్డలందరికీ వర్తిస్తుంది. నాకు ఆ విషయాలు తెలియదు కాబట్టి కొత్తలో నాకు క్లారిటీగా దేవుడు నాతో మాట్లాడారు, దర్శించి నాతో మాట్లాడారు. ఈ విషయం 25 సంవత్సరాలు నాకు ఏమీ తెలియదు. 1999 నాకు ఏమీ తెలియదు. అలాంటి అప్పుడు దేవుడు నాతో మాటలు ఇచ్చాడు. నన్ను 2025 సంవత్సరం వరకు నన్ను నిలబెట్టాడంటే దేవుడే ఒట్టు పెట్టుకున్నాడు. మనుషుల కంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? దేవుడే కదా. మనుషులతో గొప్ప వాళ్ళ తోడని అందరూ పెట్టుకుంటారు. మనుషులు తమ కంటే గొప్ప వాళ్ళ తోడని ప్రమాణం చేస్తారు. కానీ వారి వివాదాలు పెట్టుకుంటారు. కానీ దేవుడు వివాదం పెట్టుకునే దేవుడు కాదు. ఆయన తన తోడు అని ప్రమాణం చేసి ఏం చెప్తారు? నిత్యంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యంగా నేను వర్ధలింప చేస్తానని చెప్పాడు. మనుషులు చేయలేదు ఈ పని, దేవుడే చేశాడు. నేనే సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందాడు అబ్రహాము గారు. అలాగా దేవుడు నేను ఆ ఫలం పొందుకునేలాగా చేశాడు. రాత్రి కొంతమందికి వాగ్దానం, నువ్వు ఏ పని చేస్తే దాని ఫలమును పొందుకుంటావు, నువ్వు ఏ పని చేస్తే దాని ఫలం పొందుకుంటావు అని దేవుడు నా భర్తకి వాగ్దానం వచ్చింది రాత్రి.
ఏ పని చేసినా దానికి నా ఫలం పొందుకుంటాం అని. నీతిమంతుల ఫలం పొందుకుంటారని ఇక్కడ పరిచయం చేసిన వాడికి వచ్చింది. ఇక్కడ సంఘం గురించి వాక్యం ద్వారానే మీరు ఆశీర్వదించబడతారని వచ్చింది. అందరికీ కలిపి వాక్యమే దేవుడే అన్నాడు. వాక్యం ద్వారా నడుస్తేనే మనం బ్రతుకుతాం. చెప్పడం ద్వారా, పాటలు పాడడం ద్వారా, మన ద్వారా ఏమి కాదు. ఎందుకంటే మనం కృప ద్వారా రక్షించబడ్డాం. వాక్యమైన దేవుడితో మనం ఉండాలి. అప్పుడు భయం అనేది ఉండదు. రోమపత్రికలో ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ఏలైనగా మరలా భయపడ్డకు మీరు దాసీపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అందుకే దేవుని దగ్గర ఆ విధంగా మొరపెడుతున్నాం. ఆయనే తండ్రి, ఆయనే అబ్బా తండ్రి అని చెప్పి అలా మొరపెడతాం. మొరపెట్టి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుంటారు. దేవుని పిల్లలమని మన ఆత్మ దేవునితో సాక్ష్యం ఇస్తుంటది. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, దేవుని వారసులు. మనం పిల్లలమైతే దేవుని వారసులము. యుగగాలు దేవునితో ఉండడానికి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చారు. మన పిల్లలమైతే వారసు, మనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయనతో కూడా శ్రమపడాలి. అందుకే మార్కు 16వ అధ్యాయము చూడండి. మార్కు 16వ అధ్యాయము 20వ వచనంలో ఆయన తోడు ఎలా ఉంటాడో నా దేవుడు నాకు నేర్పించారు. ప్రాక్టికల్గా ఇంగ్లాపల్లిలో వాక్యం చెబుతుంటేనే, వాక్యం ప్రకటిస్తున్నప్పుడే క్యాన్సర్ పేషెంట్, కొత్తగా వచ్చిన పేషెంట్ కోసం ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసులు అందరూ కూడా రాష్ట్రం గారు ప్రార్థన చేయండి అని వాక్యం చెప్తుంటుంటే చెప్పారు. వెంటనే ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండి మాట్లాడుతున్నాడు కదా వాక్యం. మత్తయి 10:20 ప్రకారం ఆయన ఏం చెప్పారంటే, వాక్యం విను, నా నోట్ల నుంచి ఆ మాట వచ్చింది. ఎందుకంటే నేను పాత్రలు మాత్రమే కానీ నా మాటలు ఒక్కడ కూడా రాదు. దేవుడు ఏం చెప్తారో నా మీద దృష్టి నుంచి ఆలోచన చెప్పి ఆ నడిపింపే నాకు వస్తుంది. కానీ అలా ఆ నడిపింపులోనే ఆ మాట చెప్పడం జరిగింది. వాక్యం వినగానే నీకు స్వస్థత వస్తుందమ్మా అని చెప్పాను. చెప్పిన తర్వాత వెంటనే ఆమె, అమ్మ నేను బాగున్నాను, స్వస్థత నాకు వచ్చింది అనేసి మాట్లాడింది. క్యాన్సర్ పేషెంట్, నువ్వు చనిపోతావు అని డాక్టర్లు చెప్తే వచ్చింది చర్చికి. చూడండి దేవుడు ఎలా సహకారి అంటారు. వారు బయలుదేరి వాక్యమంతగా ప్రకటించింది. ప్రభు వారికి సహకారుడే ఉండి వెను వెంట జరుగుచు వచ్చిన సూచక్రియల వల్ల వాక్యమును స్థిరపరచుచుండేను. అలా స్థిరపరిచాడు వాక్యాన్ని. వెను వెంటనే ఆయన వచ్చాడు. ఆయన వారసులుగా ఉన్నప్పుడు ఆయనతో శ్రమపడిన క్రీస్తు తోడి వారసులము. ఆ వారసులు ఎవరైతే వారసులు ఉన్నారో ఆయన సహకారిగా ఉంటాడు. మనుషులు నమ్మక్కర్లేదు, రాజులు కూడా నమ్మక్కర్లేదు. యెహోవా ఆధారము అనే వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాడు, స్థిరపరిచాడు. మళ్ళా అదే మాట రిపీట్గా చెప్పాను. ఇంకా నేనే నీకు సహకారిగా ఉండి నేను బలపరుస్తాను, చేస్తాను నేను. అప్పుడు ఈ మనుషులకు మనం చూస్తాము. ఆలోచించండి ఎలా జరుగుతుందంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే నా తల్లి సహోదరులని యేసయ్యకి ఎలాగైతే సహకరించారో శిష్యులు, అటువంటి వారు దేవుని వారసులుగా ఉన్నవారు ఇహలోకంలో అన్నదమ్ములు, అక్క చెల్లు, భూములు, ఆస్తులు ఇస్తారన్నారు. అలాంటి అన్నదమ్ముల ద్వారా యేసు శరీరం అనే సంఘము కట్టబడుతుంది, దేవుని రాజ్యము కట్టబడుతుంది. అలా కట్టబడింది. అపోస్తలుల 2వ అధ్యాయము 1 నుండి 28 వచనాల్లో ఆనాడు పెంతెకొస్తు సంఘము, దేవుడు ఏర్పాటు చేసిన సంఘము, ఆ పెంతెకొస్తు పండగ రోజు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి, ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండింది. మరియు అగ్ని జ్వాల వంటి నాలుగులు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలింది.
అటువంటి వారి ద్వారా దేవుని రాజ్యం కడతాడనమాట. అటువంటి వారి ద్వారా యెహోవా ఆధారం అంటే ఆయన వారసులుగా ఉన్నారు కదా. ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో వాళ్ళు, ఇక్కడ అపోస్తలులు 2వ అధ్యాయం 1 నుండి 28వ వచనంలో ఉన్నారు కదా, వాళ్ళు వారసులు. ఆ రక్షణ కాపాడుకోవాలి. మత్తయి 24:13 ప్రకారం కాపాడుకోవాలి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలంలో ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యోధులు యెరూషలేములో కాపురం ఉన్నారంట. అక్కడ ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన భాషలతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారు. ఆ విధంగా నా పరిచర్యలో ఫిబ్రవరి 6:14 వచనం ప్రకారము నా తోడు అని దేవుడు చెప్పారు కదా, నిన్ను ఆశీర్వదిస్తానని. ఆ విధిగా నన్ను ఆశీర్వదించారు. విజయనగరం దర్శన రాగానే హాస్టల్ జనగుడిలో దేవుడు పరిచయం ఇచ్చారు. తర్వాత ఇంగ్లాపల్లిలో ఇచ్చారు, తర్వాత జమ్మూలో ఇచ్చారు, తర్వాత అరకు వ్యాలీలో ఇచ్చారు, తర్వాత ధరంపూర్లో ఇచ్చారు. ఇవి చేస్తుండగా దేవుడు అలా ఇంగ్లాపల్లి దగ్గర నుంచి మేడపల్లి ఇచ్చారు. అక్కడ అవన్నీ పరిచయంలోని ఇవే క్రియలు జరిగాయి. ఇవే మేడగదనంలో ప్రతి ఒక్కరి మీద అగ్ని జ్వాల వంటి ఆత్మ వచ్చింది. భాషలతో మాట్లాడారు. ప్రవచనం దర్శనం వచ్చింది అందరికీ కూడా. బాప్తిస్మ ఇస్తున్నప్పుడు ఆ దర్శనంలోనే నేను బాప్తిస్మ ఇస్తున్నట్టు చూడలేదు వాళ్ళు. యేసయ్యే వాళ్ళకి బాప్తిస్మ ఇస్తున్నట్టు చూశారు వాళ్ళు. వాళ్ళకున్న అనారోగ్యాలు పోయి, కిడ్నీ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్, చెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు అవన్నీ కూడా పోయి. ఎందుకంటే సహకారి ఆయన చేశారు. వాళ్ళు చూశారు. వాటర్ కూడా వేసే రక్తంగా మారిపోవడం వాళ్ళు చూశారు. ఈ సంగమా దేవుడు మాట్లాడేదేమి నమ్మువారి సూచక్రియలు చేస్తాడు. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షణ పొందుకున్నాడు. నమ్మని వారికి శిక్ష విధించబడదు. ఆ శిక్షలోనే ఉండి భయపడుతూ ఉన్నావా? ఆ భయం వద్దు అని చెప్తున్నారు ఇక్కడ రోమాపత్రికలో 8 నుండి 17 వచనాల్లో. భయం వద్దు. నీకు ఏ విషయంలో భయపడుతున్నావు? దేవుని ఆశ్రయించడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి నిత్యంగా వర్ధిల్లింపజేస్తాడు. మనుషుల వల్ల వర్ధిల్లేది ఏమీ ఉండదు. అది టెంపరీ. కానీ యుగగాలు దేవునితో ఉండే దేవుని రాజ్యం మనం కోల్పోతాం. ఇక్కడ మేడగదిలోనే వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొందారంట. అంతగా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయ కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశం భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమిటి? అలాగే అడిగారు. తబిత పిల్లలకి దేవుడు ఆ అభిషేకంతో ఉన్నప్పుడు ఇంటిలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా రూమ్లోనే మధ్యాహ్నం ఆయన భోంచేసి పడుకున్నప్పుడు భాషలతో మనవలు కూతురు నేను భాషలతో మాట్లాడుతున్నాం. అప్పుడు ఈ మాటలు చెప్పి మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశం భాషతో వారు మాట్లాడటం మనం వినుచున్నామే, ఇదేంటి? వాళ్ళ డాడీ అడిగారు. తల్లితో వాళ్ళ డాడీ, ఏంటమ్మా నీకు బెంగాలీ ఎలాగ వచ్చింది అని అడిగారు. హిందీ ఎలా మాట్లాడుతున్నావు అని అడిగారు. తల్లిదండ్రులకు ఆశ్చర్యమే కదా, పిల్లలు మనవలు అలా మాట్లాడుతున్నారు. ఆ అనుభవం కలిగి ఉంటే దేవుని రాజ్యం వెళ్ళడానికి ఆ మర్మాలన్నీ దేవుడు నేర్పిస్తాడు. 400 సైలెంట్ దినాల్లో దేవుడు మీద తిరుగుబాటు చేసే జనాల మధ్య ఆయన సైలెంట్ గా ఉన్నాడు. మలాకీ ప్రవక్త వరకు కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. వినలేనప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నాడు. ఆయన వేసే వచ్చే దినాల వరకు, ఈ సైలెంట్ దినాల్లోనే ప్రతి ఒక్క బ్రాంచ్ కూడా వచ్చేసింది. మేడగది అనుభవంలో లేదు. కారణం అది బాప్టిస్ట్ సంఘాలు, బ్రదరన్ చర్చిలు, కేథలిక్ చర్చిలు, ఇలాగా ఎన్ని శాఖలో వచ్చేసాయి అన్ని కూడా. కానీ దేవుని దగ్గర నేను అటువంటి కేథలిక్ నాగపట్నం తీసుకెళ్ళి, మాకు చిన్నప్పుడు మా డాడీ గుండు మొక్కుబడి చేసి గుండు తల తీసేసి
అక్కడ మట్టి, అక్కడ క్యాండిల్స్, ఆ జపమాల అవన్నీ కూడా తీసుకొని వచ్చేవారు. మేమంతా ఇష్టపడేవాళ్ళం. కానీ దేవుడు నాతో మాట్లాడాడు. దాని ద్వారా నేను దేవుడిని తెలుసుకోలేకపోయాను. నామకార్థమైన జీవితం అయిపోయింది నా జీవితం. బాప్టిస్ట్ సంఘంలో నేను పుట్టి పెరిగాను. అక్కడ 8వ క్లాస్లో తీసుకున్న బాప్టిస్ట్ అంతా వ్యర్థమైపోయింది. చూడకుండా పెళ్లి చేసుకున్నాను. విగ్రహారాధన, దుర్గాదేవి సుందర పెట్టారు కాళ్ళ మీద. నా భర్త విడాకులు ఇచ్చేవాళ్ళం. కానీ అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడి లేకపోతే పిల్లలు అపవిత్రులు అవుతారని 2 కొరింథీ 7:14 ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు ఆయన సువార్తికుడిగా 2024లో దేవుడు సొలొమోను సువార్త పని చేయని స్వరం ద్వారా ఆయన సువార్త పిలుపు దేవుడు నాకు ఎఫెసీయులు 4:11, 12, 13 వచనాల్లో ఉన్న విధంగా దేవుడు నన్ను వాడుకుంటున్నారు. అటువంటి పరిచయం నాకు ఇచ్చారు. అందుకనే మేడగది అనుభవం నాకు అర్థమైంది. నేను నష్టపోయాను. దేవుడి దగ్గర చేతులెత్తి ప్రమాణం చేసి నా జీవితం అంకితం ఇచ్చి నాకు భక్తి నేర్పించు దేవా అని అడిగినప్పుడు దేవుడు నాకు ఈ భక్తి నేర్పించి అనేక మందిని ఆ విధంగా మార్చడానికి, దేవా నాలాగా భక్తిలో కానీ శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఎవరూ మోసపోవడానికి వీల్లేదయ్యా, నేను బాధ్యత వహిస్తానయ్యా, నా భర్త కూడా నాకు సపోర్ట్గా ఉండాలంటే, వేసే శరీరంలో అవయవాలు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి జరగాలంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే అని చెప్పి 5గురిని అక్కడ దేవుడు అపాయింట్ చేశారు. అక్కడ ఆ వాక్యంలో మీరు చదివితే సువార్తికులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు, బోధకులు, అపోస్తులు, వీళ్ళు ఈ పరిచయం దేవుడు ఇచ్చారు. అందరూ దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళే. అందరూ దర్శనాలు చూసి, అందరూ ప్రవచనం చెప్పి, భాషల అర్థాలు చెప్పి ఆ విధంగా నడిచారు. అలా ఎక్కడున్నప్పటికీ కూడా నడవాలి. ఎక్కడున్నా సరే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి శిష్యులుగా తయారు చేయాలి. ఇది దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గము. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, జీవము అన్నాను. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకి రాడు అని అంటున్నారు. ఈ మార్గంలో ఉన్నామా లేదా, దేవుని మార్గంలో మనం ఉన్నామా లేదా అని ఆలోచించాలి. ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది, 62:10 రాజమార్గంలో కొన్ని రాళ్ళు వచ్చి అడ్డం వచ్చి. యెషయా గారు రోచిస్తూ అక్కడ వాక్యం ఉంది. యెషయా 62:10 మనం పరిగెడుతున్నాం ఆ రాజమార్గం అనమాట. ఈ వారసులుగా ఉండడానికి యుగాలు దేవునితో ఉంటామని చెప్పారు కదా. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినే కదా. మహిమ పొందుకుని ఆయనతో శ్రమపడాలి. ఆయన సహకారిగా ఉన్నాడు. దేవుని బిడ్డ భయపడకు, ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావు. మనతో సంఘాలు రావు, ఇంట్లో కుటుంబము రాదు, వాళ్ళకి చెప్పడమే మన పని. యేసుక్రీస్తు 2వ అధ్యాయంలో చెప్తారు కదా, నువ్వు చెప్పే మరి వినినా వినకపోయినా నువ్వు చెప్పు. చెప్పడమే మన పని. వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళని క్షమించి ప్రేమించడం. దేవుని ఆజ్ఞలు చాలా మంది పాటించట్లేదు. పౌలు గారు ఎలాగైతే దుఃఖపడుతున్నాడో నేను కూడా అలాగే దుఃఖపడుతాను. ముందు ఆత్మానుసారులుగా ప్రారంభించారు, శరీరానుసారులుగా. ఎంత త్వరగా మీరు శరీరానుసారులుగా అయిపోయారా అని చెప్పి గాలికి ఇటువంటి కొట్టబడి ఆ ఉపదేశాలకి లోబడిపోయి ఉన్నారు. ఎఫెసీయులు 4:4 ఉంది ఆ మాట. రాత్రి మనం చదువుతున్నాం. మనలో ప్రతివాడు అనుకుంటున్న దేశ భాషతో వారు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేంటి అని విభ్రాంతి నొందారు. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, తుగ్రియా, పంపులియా, ఐగుప్తు దేశముల యందరి వారు వాళ్ళు. కురేని దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్న వారు, రోమా నుండి వారసులు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోదయ మత ప్రవిష్టులు, కెత్రీయులు, అరేబీయులు మొదలైన మనం అందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్తున్నారు. మన భాషతో వివరిస్తున్నారేంటి అంటే అనేక దీనికి భాష, కులము, మతము ఏం లేదు. అందరి కోసం దేవుడు ప్రాణం పెట్టాడు.
కాబట్టి అటువంటి ప్రజలందరూ వచ్చి ఈయనకి ఎలాంటి భాష అర్థం వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. భాష అయినా విద్యలైన పాముల దేవుడు పిలుచుకుంటే కదా కొత్త నిబంధన అంతా రాశారు. బైబిల్ అంతా రాసింది ఎవరు? దేవుని శిష్యులు. వాళ్ళకి భాష రాదు, వాళ్ళకి చదువు రాదు. వాళ్ళకి ఎలా రాశారు? పరిశుద్ధాత్మ శక్తితో రాశారు. మనుషులు రాశారేమో అని సాధారణ వాళ్ళు బాత్ చేస్తుంటే అలా అనుకుంటున్నారు. వివాదం, దేవుని మాటలు వివాదములు ఉండకూడదు. దేవుని వాగ్దానాలు అప్పుడు నెరవేరు, తండ్రి చిత్తం నెరవేర్చబడదు. సమాధానకర్తనే దేవుడు మన కాళ్ళ కింద సాతాను చెదగొడతాడన్నది. ఆ దేవుడు కలిగి ఉన్నప్పుడు అటువంటి సాతాను మన కాళ్ళ కింద దేవుడు చెదగొడతాడు. రోమ 16:20 ప్రకారం ఆయన దాన్ని చెదగొడతాడు. ఆ విధంగా మనము దేవుని పని చేయగలిగి ఉండాలి. అందుకు మేడగలి అనుభవం ఉండాలి. అందుకే రోమ 8:9 ఆత్మ లేని వాడు నావాడు కాడు అన్నప్పుడు దేవుని ఆత్మ పొందుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు పొందుకోవాలి. దేవుని రాజ్యానికి వెళ్ళే టికెట్ అది. అప్పుడు వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళ లక్షణాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ దేవుడు నేర్పించాడు. 5 పరిచయం 25 సంవత్సరాలు నాకు అనుభవం దేవుడు నేర్పించాడు. అవి నేర్పించాడు దేవుడు. యెహోవా ఆధారం అని చెప్పి మళ్ళీ నన్ను బలపరిచిన దేవుడు ఈ మాటలు చూపించడానికి ఆయన కృప చూపించారు. అందరూ విభ్రాంతి నొందారట. ఈ భాషతో అలా మాట్లాడుతుంటే ఏంటి మన విషయాలన్నీ వీళ్ళపై వీళ్ళు మాట్లాడుతున్నారేంటి, భాష రాదు కదా అని విభ్రాంతి. అంటే ఆశ్చర్యమే కదా. ఇక్కడ జమగుడిలో రెల్లి భాష మాట్లాడతారు, ఇంగ్లపల్లిలో కూడా ఇంకొక భాష మాట్లాడతారు. అది నాకు కూడా రాదు, కానీ అర్థమైపోతుంది. నాకు అర్థమైపోతుంది. ఇంగ్లీష్ నాకు కరెక్ట్గా రాదు, కానీ అర్థమైపోతుంది. ఇంగ్లీష్లో కూడా ఎవరితో మాట్లాడాలంటే మాట్లాడేస్తుంటారు. హిందీ మాట్లాడతారు. హిందీ అయితే మా డాడీ ఎస్పెషల్ మెయింటైనర్ కాబట్టి చిన్నప్పటి నుండి హిందీ వచ్చు. నా భర్త కూడా హిందీ. మధ్యప్రదేశ్లో మరి నాకు ఆ సంబంధం వచ్చినప్పుడు నేను చూడకుండా పెళ్లి చేసుకున్నాను. మా డాడీ మా మమ్మీ వాళ్ళు నామకార్థమైన జీవితంలో పెంచారు కాబట్టి వాళ్ళకి తెలియదు. మరి మోసపుచ్చబడ్డాను సాతానుగాడితో. అమ్మతో అయితే క్లియర్గా మాట్లాడారు ఈ విషయం, కానీ డాడీ ఒప్పుకోలేదు. నేను బలి అయిపోయాను. కానీ నాలో ఎవరు బలి అవ్వకుండా ఉండాలని అనేకమైన కుటుంబాలకు కట్టే ప్లేసులు ఇప్పుడు నేను చేసిన పరిచయాలు అన్నీ కూడా అటువంటి వ్యసనాలు, అటువంటి విగ్రహారాధన, అటువంటి మరి దేవుని ప్రేమ తెలియలేని వాళ్ళ మధ్యలో దేవుడు అవే ఏరియాలు నేను చేశాను. చేయడానికి దేవుడు కృప చూపించారు. మన కొత్తగా మళ్ళీ ఇప్పుడు బ్యాండర్ స్టార్ట్ చేద్దాం. దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు సహాయం చేయడానికి కృప చూపిస్తున్నారు. అది యెహోవా ఆధారంగా బలపరిచారు. ఇన్ని చేసిన దేవుడు అది కూడా చేస్తారు కదా. ఏ ఆధారం లేదు, జీరో కండిషన్. దేవుడు దానికోసం కూడా నా తోడు నిత్యంగా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను బద్దలింప చేస్తానని మాట్లాడుతున్నారు దేవుడు. అనేక మంది జన్మలకు తండ్రిగా చేస్తానని చెప్పారు కదా అబ్రహాము. మన పితరుడైన తండ్రి అయిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు వాళ్ళని ఏ విధంగా దీవించాడో, ఎవరైతే విమోచించబడతారో, ఎవరైతే అంతవరకు సహించుకుంటారో వారి పట్ల దేవుడు ఆయన వారసులుగా ఉండడానికి మనము దేవుని పిల్లలమైతే వారసులము అని చెప్పి ఇసుక రేణువులంతా విస్తారంగా దీవిస్తానని చెప్పాడు అబ్రహాం గారు. ఆయనకి పిల్లలు లేదు, కానీ ఆ వాగ్దానం ఇచ్చారు. అందరూ విభ్రాంతులు ఉండారంట. ఎటు తోచక ఇదేమోగనో అని ఒకరితో ఒకటి చెప్పుకున్నారంట. కొందరైతే వీరి కొత్త మధ్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారంట. ఇప్పుడు కూడా చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళ కోసము దేవుని కార్యాలను చూసిన వాళ్ళు కూడా అపహాస్యం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దుఃఖపరచద్దు అంటున్నారు. అందుకే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని చెప్తున్నారు. మత్తయి సువార్తలో ఉంది ఆ మాట, చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం.
మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అటువంటి పరిస్థితులు మనకు కావాలా? పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి తెలుస్తాయి బాధలు. వీరు కొత్త మద్యం తాగారని ఆదిమ సంఘం, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం ఒకటి, సాతానుడు సంఘాలు కొత్తల్లాగా పెట్టించేశాడు. వ్యాపారం అయిపోయింది సంఘం అంటే. దేవుడితో మాట్లాడే అనుభవం లేదు, దేవుడు ఏం చెప్పారో అది చెప్పడం లేదు. వాదనలు అవి ఉండకూడదు, భయపడద్దు. అటువంటి వారికి ఇహవే ఆధారము అని చెప్తున్నారు. వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే మనకి దేవుని మాటలు ఈ విధంగా లోబడాలి, వాక్యానికి లోబడాలి. నాకు లోబడండి, దుష్టుడిని ఎదిరించండి, మీ అద్దరు నుండి పారిపోతాడు అన్నాడు. నాకు లోబడండి అంటే ఏంటి? వాక్యానికి లోబడాలి. వాక్యంలో ఉన్నట్టుగా నడుస్తున్నావా? చెప్పేవాడిగా ఉన్నావా? నడిచేవాడిగా మనం ఉన్నామా అని మనం చెక్ చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఆధారంగా ఉంటాడు. మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడతాయి. 2025 సంవత్సరంలో అలా దీవించాలని ఆశపడుతున్నారు. ఇక్కడ యోగు భక్తుడు ఒక మాట చెప్తున్నారు, అయినను లోపల హృదయపూర్వక భక్తి లేని వారు క్రోధమనుకుంటారు. లోపల భక్తి ఉండదు వాడికి. లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమనుకుందరు. ఆయన వారిని బంధించిన వారు మొరపెట్టారు. ఆయనే బంధిస్తాడు. ఆయాసం చేత నేను కృంగజేస్తాను. 107వ కీర్తనలో ఇనప కట్ల చేత నేను బంధిస్తానని ఉంది. తీర్మానం తృణీకరిస్తాను. బాత్రూమ్ అక్కడ కట్టిస్తాను. మీకా 4:10 ప్రకారం నేను ప్రార్థన చేస్తాను. కొన్ని తీర్మానాలు చేశారు. బాప్తీసాలు ఇచ్చిన వాళ్ళకి నేనే అన్ని కూడా చూసుకుంటాను. చాలా మంది కొన్ని తీర్మానాలు చేశారు. ఎన్ని శ్రమలైనా నేను దేవుని విడిచిపెట్టను. పేతురు కూడా అలాగే దేవుని దగ్గర ప్రమాణం చేశాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నీకే తెలియదు ప్రభా నేను ప్రేమిస్తున్నానని అంటాడు. మళ్ళీ దేవుడు అడుగుతాడు, ఎస్ఏ పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఎలాగ అబద్ధం ఆడేశాడు, ఎంత పశ్చాత్తాపడ్డాడు. అటువంటి పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆయన నీడ పడితే స్వస్థతలు వచ్చింది. ఆయన మీదే సంఘాన్ని కట్టాడు దేవుడు. పరలోకపు తాళపు చెవులు ఆయనకే ఇచ్చాడు. పాతాళపు తాళపు చెవులు. నువ్వు యెహోవా ఆత్మ వల్లనే మాట్లాడుతున్నావు అని చెప్పాడు దేవుడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఏసే ఒక మాటలు చెప్పుకుంటుంటే, దేవా నీకు అది జరగకూడదు ఏసే అని చేయి పట్టుకుంటాడు. చూడు, సాతాను గడ్డ చేయి పట్టుకుంటున్నాడా, దేవుడు చేయి పట్టుకుంటున్నాడా అని ఏసై గమనించారు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు గమనిస్తారు. ఎవరు నీ చేయి పట్టుకుంటున్నారు, ఎవరు నీకు నడిపిస్తున్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా నువ్వు ఉంటున్నావా? నీ రాజ్యాన్ని నువ్వు కట్టుకోవడానికి నా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వలేదు, ఆ మాట వినట్లేదు, నా భర్త మాట వినట్లేదు, నా సంఘంలో మాట వినట్లేదు, నా ఉద్యోగం దగ్గర వాళ్ళు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటున్నావేమో. సాతానుడు చేయి పట్టుకుంటే నీకు అటువంటి పరిస్థితులు అవుతాయి. అదే దేవుడు చేయి పట్టుకుంటే మనం పాట పాడుతున్నాం ఇప్పుడు ఇందాక. అలా చేయి పట్టుకున్నప్పుడు దేవుడు మనం చేయి పట్టుకున్నాడని అనుకో, ఏం జరుగుతుంది? దేవుడు మనం చేయి పట్టుకుంటే భక్తిహీనులుగా ఉంటాం, భక్తి పరులుగా ఉంటాం, దేవుని రాజ్యంలోకి వెళ్తాం. ప్రతి శ్రమలో ఆయన తోడేయుడు నడిపిస్తాడు. అయినను లోపల హృదయపూర్వమైన భక్తి లేని వారు క్రోధం నుంచి కొందరు ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టలేనప్పుడు సాధారణ చేతిలో మనలో ఉండే దేవుడు ఉన్నాడు కదా, సన్నిధికి వెళుతున్నాం కదా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నాకెందుకు నెరవేరలేదు, ఇన్ని సంవత్సరాలైనా నాకెందుకు నెరవేరలేదని దేవుని మీద సేవకుల మీద బాధ పెట్టుకుని దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు. ఫోన్లో ఉండరు, దేవుని ఆజ్ఞలు పాటించారు. ఏ విషయాలు కూడా
ఏ సంగమా, దేవుని బిడ్డ ఎక్కడున్నావు? లోపల భక్తి లేకుండా ఉన్నావా? హృదయపూర్వకమైన భక్తి లేకుండా ఉన్నావా? వాగ్దానాలు నెరవేరవు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చే ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడ్డు, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. సేవకులు దూషిస్తే ఎవరిని దూషించినట్టు? సేవకుల మీద బాధ పెట్టుకొని సన్నిధి మానేసి ఆత్మను కోల్పోయి, పరిశుద్ధాత్మ వరాలు దేవుడికి ఇస్తే అవన్నీ కోల్పోయి, ఎవరి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు చీకట్లు నాకు పట్టుకుంటాయని దేవుని సువార్త మానేసి దుష్టుడు చేయబట్టుకున్నాడు. అందుకాలం జరుగుతుంది. దేవుడు చేయబట్టుకునేలాగా ప్రార్థన చేయాలి. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చే ప్రతి పాపములకు దూషణయు వారికి క్షమించబడను, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఆత్మ విషయంలో దూషణ, పరిశుద్ధాత్మ పొందుకున్నాను, అగ్ని అభిషేకం పొందుకున్నాను. పౌలు గారు ఇక్కడ అగ్ని అభిషేకం పొందుకున్నాడు. ఆయన నాకు ఇంకా ఇవ్వలేదేంటి అని బాధపడుతున్నాడు. ఆయన బలిపీఠం దగ్గర అడగలేదు. తనకు ఆశ ఉంది అంతే. 3-4 వరకు ప్రార్థన చేస్తున్నాడు. తనకు ఆశ ఉంది, దేవుని పరిచయం చక్కగా చేస్తున్నాడు. 2 దినవృత్తాంతాలు 26:5 ఉంది. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లింపజేశాను. అలా వర్ధిల్లింపజేశాడు దేవుడు కార్యాలు. అగ్ని అభిషేకము, నీటి మూలముగా బాప్తిస్తము, ఆత్మ మూలంగా బాప్తిస్తాను ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఎప్పుడు? ఆయన ఆశ్రయించినంత కాలం, దేవుని చెయ్యి పట్టుకున్నంత కాలం. దేవుడే మనం చేపట్టుకోవాలి. మనం ఆయన చేపట్టుకుంటే జారిపోతాం. ఆయనే నేను చేపట్టుకోవాలంటే ఆయన ఇష్టమే నువ్వు చేయాలి. వాక్యం ఎలా ఉందో అలా నడవాలి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టకూడదు. నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఆత్మ లేకపోతే నా వాడు కాదు, నేను ఇష్టం వెళ్ళిపోతాడు. రేపు కనురేప పాటగానే 1 కొరింథీ 15:51 మధ్యాకాశంలో కనురేప పాటలోనే ఆయన దూరం వదిలినప్పుడు, ఆయన వస్తున్నప్పుడు ఆ రహస్య రాకడలో తెలియదు. ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరు మంచం మీద పడుకుంటారు. ఒకళ్ళు ఎత్తబడతారు, రెండో వాళ్ళు ఉండిపోతారు. అలా ఉండిపోతారు. 7 శ్రమ దినాల్లో సాతానుడు ఏలుబడిలో ఉండిపోతారు. అబద్ధ ప్రవక్త, ఆ ఘట సర్పం చేతిలో ఉండిపోతారు. అంత్యక్రీస్తు చేతిలో ఉండిపోతారు. ఆ రాజ్యభార పాలన స్టార్టింగ్ ఇవ్వడానికి అంత కూడా రెడీగా అవుతుంది. ప్రతి విషయాలు రెడీ అవుతున్నాయి. కాబట్టి ప్రియ సంగమ, సార్వత్రిక సంగమ సిద్ధంగా ఉన్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ మత్తయి 12:31 ఈ మాట ఉంది, పాపక్షమాపణ లేదు అని చెప్పి. మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన ఇంటి వారు ఒప్పుకోలేదు, అర్థం కాలేదు, పరిశుద్ధాత్మ పొందుకోలేదు. ఏసై ఇంటి వారు కూడా మరి ఏసై మాదిరిగా మనం చూసుకోవాలని ఏసై మరి భూలోకానికి దేవుడు వచ్చారు. ఆయన ఎప్పుడో పుట్టాడు. ఆయన ఆది కాండంలో ఉంటుంది, చీకటి అగాధ జలముల మీద అల్లుకొని ఉంది. అప్పుడు పుట్టాడు ఆయన. వాక్యమే దేవుడి ఉన్నాడు. ఆది యందు వాక్యమై, ఆది యందు వాక్యం ఉండేను అని ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉండేను. అప్పుడు ఉన్నాడు. యూదులతో దేవుడు చెప్తారు, అప్పుడున్న దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారు అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఆ భూలోకంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షించడానికి ఒక రోల్ మోడల్గా వచ్చారు. ఆయనతోనే నడవడానికి. రాత్రి చెప్పుకున్న మనం ఆయన క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవార మగవరకు అన్ని విషయాల్లో ఎదగాలి అని, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి అని నేర్చుకున్నాం. రాత్రి ఏసీ విషయంలో సాక్ష్యం ఇది. ఇతడు వడ్లమాని కుమారుడు కాదా? మత్తయి 11:55 ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాను వారు ఇతని సహోదరులు కాదా? అలాగ ఆశ్చర్యం కలుగుతుంది. మన విషయాల్లో నూతనమైన స్వభావాన్ని ధరించుకున్నాడు దేవుడు. మనకు కూడా ధరింప చేశాడు. ఆయన వారసులుగా ఉంచాడు.
కాబట్టి ఈ హమం అక్కడ దేవుడి హింసలు భరించాడు ఆయన. మనల్ని కూడా ఆయన ఒక సాక్షిగా నిలబడ్డాడు. మనం కూడా ఇతరులకు సాక్షిగా ఉండాలి. మార్కు సువార్తలో 10:30 ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవనం పొందునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఇంట్లో వాళ్ళు ఇంతో మాట వినట్లేదా? నీకు అనేక మంది బిడ్డలే నూరంతలుగా ఇండ్లు ఇస్తాడట, అన్నదమ్ములు ఇస్తాడట, అక్క తల్లులు ఇస్తాడట. అందుకనే ప్రతి ఒక్కరి బ్రదర్ సిస్టర్ అని పిలుచుకుంటారు. ప్రతి ఒక్కరు మమ్మీ డాడీ అని పిలుచుకుంటాం. వాళ్ళు వేరే కులం, వాళ్ళు వేరే ఇంటి వాళ్ళు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మనుషులు అనమాట. శరీరమైన పిల్లలు నీ పిల్లలు కారు, కానీ ఆత్మ సంబంధమైన పిల్లలనే నీ సంతానంగా ఎంచుతానన్నాడు దేవుడు. అందుకే శరీరానుసారం దేవుడు పిల్లలు కాదు, ఆత్మ సంబంధమైన పిల్లల కోసం దేవుడు మాట్లాడుతున్నారు. వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే శరీరానుసారమైన పిల్లలుగా ఉంటారా, ఆత్మ సంబంధమైన పిల్లలుగా ఉంటున్నాం అనేది మనము చెక్ చేసుకోవాలి. కృపా సింహాసనం దగ్గర, పల్లారాధన దగ్గర తన్ను తాను విమర్శించుకునే తీర్పు పొందకపోదము. విమర్శించుకుంటే తీర్పు ఉండదు మనకి. వాగ్దాన వారసులుగా ఉంటాం, వాగ్దాన పిల్లలుగా ఉంటాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:26 ఉన్నట్టుగా మనం అనుక్షణం కూడా విమర్శించుకుంటూ మనము సరి చేసుకోవాలి. మనమే తీర్పు విధించుకోవాలి, తీర్పు తీర్చుకోవాలి. లూకాసు 7:34 మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును, మద్యపాని, సుంకరులను, పాపులను, స్నేహితులను అనుచున్నారు. మనం అందరితో కలిసి ఉన్నప్పుడు ఆనాడు యేసయ్యని ఏ విధంగా అన్నారు? అటువంటి నిందలు వస్తాయి. అటువంటి వారిని రక్షించడానికి అతను దేవుడు కుమారుడిగా వచ్చి ధర్మశాస్త్రం లోబడ్డాడు. అలా సువార్త ప్రకటించాడు. అటువంటి నిందలు, అవమానాలు ప్రాణం పెట్టాడు. అలాగే మనం కూడా ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి అటువంటి కృప మనకి ఇవ్వాలని దేవుడు అపోస్తలుల 2:1-28 చదివితే పేతురు ఇలా ఆత్మతో నింపబడిన వారితో మాట్లాడుతున్నారు. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లే, ఓదయ మనుషులారా, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవి నా మాట వినుడి. మీరు ఊహించినట్లు మీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కడుతున్నారు అని ఒక సాక్ష్యం చెప్పాడు. దేవుని ఆత్మ లక్షణాలు నా పరిచయంలో నేను భక్తి నాకు నేర్పించు ప్రభా అని. నాకు ఈ భక్తి అయితే అర్థం కావట్లేదయ్యా. పార్టీ సంఘము, మా మేనమావే బ్రదర్స్ సంఘంలోనే అన్ని సంఘాలలో పాస్టర్గా పనిచేశాడు. తనకి తెలియదు, మా ఇంటి వాడికి తెలియదు. అంచె దినములను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మను పొందుకోవడం కాదు, అది ఎలా వెళుతుంది, ఆ గాలి వీస్తే ఎటు నుండి ఎటు వెళ్తుంది, ఎలా సువార్త ప్రకటిస్తున్నారు, ఏ వాక్యాన్ని నమ్ముతున్నారు, మేడగది అనుభవం ప్రకారం నడుస్తున్నామా అని ఆ వాక్యం లోబడ్డానికే దేవుడు యూట్యూబ్ పరిశీలించారు. యోవేలు ప్రవచించింది, నేను అడిగి లోబడినప్పుడు దేవుడు నాకు యెహోవా ఆధారం అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నాకు నేర్పించారు.
నాకు 21 సంవత్సరం వచ్చినంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే నాకు తెలియదు. అలా చాలా మంది నశించుకోకుండా నా జీవితాన్ని అంకితమించాను. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసునంట్ల మీదను నా ఆత్మను కుమ్మరించదని కనుక వారు ప్రవచిస్తారు. అటువంటి ప్రవచన వాక్యము, ప్రవచన ప్రార్థన ఏది చెప్తే అది జరగడం అందుకు జరుగుతుంది. దేవుడు కృప ద్వారా ఆ విధంగా నన్ను రక్షించుకున్నారు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని లోబడతామో ప్రతి ఒక్కరిని అలా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేనేదో స్పెషల్ కాదు, ప్రతి ఒక్కరు. దానికి మతము కులము భేదం లేదు. దేవుడు మాట వింటే చాలు. అదే సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం. నా సంఘానికి నేను పరిచయం చేస్తున్న ఈ జనగుడిలో గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ కి ఇచ్చిన వాగ్దానం అది. పైన ఆకాశమందు మహత్కార్యముల కింద భూమి యందు సూచక్రియలు రక్తము అగ్నిని పొగ ఆవిరిని కలుగ చేసేదని అంటున్నాడు. ఆయన చేస్తారు. అటువంటివన్నీ జరుగుతాయి. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదేవుడు రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును అంటున్నారు. ఇవి జరగబోయే విషయాలు. ఇవన్నీ కూడా బయలుపరచాలంటే మీ అంచె దినాల్లో అందరి మీద ఆత్మలకు మరుస్తాను అంటున్నాడు. దేవుణ్ణి అడగాలి, దేవా నీ ఆత్మతో నింపు, నా మనోనేత్రాలు తెరువు, నా జ్ఞానేంద్రియాలు పనిచేసేలాగా ఏ ఆటంకాలు ఉన్నాయో నన్ను బయలుపరచు. నేను లోక స్నేహం చేయను, నీకు శత్రువుగా ఉండను. యాకోబు 4:4 ప్రకారం. యోహాను 15 వచనంలో కదా దేవుడు మనకు స్నేహితుడు అని ఆ విషయం దేవుడు నాతో మాట్లాడారు. స్నేహితుడు, ఇక మీద మీరు దాసులు కాదు, స్నేహితుడు, స్నేహితురాలివి అని మాట్లాడారు. కాబట్టి అలా స్నేహం చేసినప్పుడు అటువంటి దేవుడు మనతో మాట్లాడినప్పుడే మనకు అటువంటి ధైర్యం ఉండదు. అప్పుడు ప్రార్థన చేస్తే, అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారు అందరూ కూడా రక్షించబడతారు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 21వ వచనంలో, అపోస్తలుల 2వ అధ్యాయము 21వ వచనం, అప్పుడు రక్షించబడతారు వాడు. అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినడి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలు మీ మధ్యలో చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. చేసినా సరే దేవుడిని సిలువ వేసి చంపించారు. మట్టలాదివారం రోజు యూదులకు రాజా జై జయ అని పాట పాడారు. అలాగా ఆయన ఆరాధించారు. శుక్రవారం వేసి ఆయన చంపించేశారు. అలా ఉంటున్నామా? చర్చిలోనేమో వ్యర్థమైన ఆరాధన, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిచి ఇంటికి వెళ్ళి ఆయన బాహాటంగా సిలువ వేస్తున్నాం. ఆ ఇంట్లో గొడవలు, అల్లరి, దూషణ, ఇటువంటివన్నీ జరుగుతున్నాయా? దేవుని ఆజ్ఞను పాటించకుండా దేవుని సొమ్మును దొంగిలించి దాన్ని మొక్కలు చేసి, దశంభాగం మొక్కలు చేసినందుకు మా 10 లక్షలు లాస్ అయ్యారు. స్వరం ద్వారా దేవుడు మాట్లాడారు. నీ బిజినెస్, నీ జీవితం అన్ని నష్టపడాలని కారణం ఏంటంటే నువ్వు దశంభాగం కరెక్ట్ గా ఇవ్వలేదు, దాన్ని మొక్కలు చేశావు, 10 లక్షల లాస్ అయ్యింది. నీకు లాస్ ఎందుకు అవుతుంది? నువ్వు దేవుని డబ్బులు దొంగిలిస్తున్నావు, శాపగ్రస్తంగా ఉన్నావు, దేవుని పని నువ్వు చేయకుండా దాక్కుని ఉన్నావు. సంఘములో స్తంభాలుగా వచ్చినారన్నారు. ప్రకటన 3వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుని బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం, మృతు కుటుంబానికి ఇచ్చారు వాగ్దానం. సంఘముల స్తంభాలుగా వాక్యమును అనుసరించి వాక్యం విషయంలో స్థిరంగా నిలబడినప్పుడు శోధన కాలంలో మిమ్మల్ని దాస్తాను, మీరేం భయపడద్దని చెప్పారు. అలా దేవుడు చూపించారు. ప్రతి విషయాల్లో మాట్లాడారు. దర్శనాలు, ప్రవచనాలు, భాషలకు అర్థాలు చెప్పే వరాల ద్వారా దేవుడు మాట్లాడారు. దేవుని బిడ్డ శరీరానుసారమయంగా ఉండి మనుషులు కల్పించిన పద్ధతుల దైవోపదేశాలను వ్యర్థముగా ఆరాధిస్తున్నప్పుడు
దేవుని సిలువ వేసిన లెక్క అని ఇక్కడ అపోస్తలుల 2:23 ఉంది. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానము అనుసరించి అప్పగింపబడిన 7,000 దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఇశ్రాయేలు ప్రజలను ఎంత ఆశీర్వదించాడు. అలా దేవుడు ఎలాగైతే చంపించారో అనుక్షణము దేవుని చంపేవారుగా మనం ఉండకూడదు. అలాంటప్పుడు వాగ్దానాలు నెరవేర్చబడదు. మరణం ఆయన బంధించి ఉంచడం అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయన దేవుడు లేపారు. వాగ్దాన ఫలం ఆయన పొందుకున్నారు. తండ్రి కృపాశలో కూర్చున్నాడు. మనం కూడా ఎలాగైతే ఆయన వెళ్ళారో ఆ విధంగా సిద్ధపరిచి యోహాను 14:3 చూడండి. ఆయన స్థలము సిద్ధపరిచి వెళ్తున్నాను, నేను మీ స్థలంలో మీరు ఉండలాగిన మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు. అలా సిద్ధపడాలని దేవుడి మాట చెప్తున్నారు. ఆయన మరణం బంధించలేదు. ఆయన పునరుత్థానుడయ్యాడు. సేమ్ అలాగే మనం కూడా పునరుత్థానము చెందాలని ఆయన రాబోతున్నాడు. దేవుడు మరణ వేదన తొలగించి ఆయన లేపేను. ఆయన గురించి దావీదు ఇట్లను నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచి ఉంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎవరున్నారు కుడి పార్శ్వములో? సాతాను ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. కావున నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరి నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఆ విధంగా నిరీక్షణ దేవుని వాగ్దానం విషయంలో, దేవుని రాజ్యం విషయంలో నిరీక్షణగా ఉండి నిలకడగా ఉండాలి. క్రీస్తున్న బండ మీద ఉండాలి. దేవుడు ఏ వాక్యం అయితే మీకు చెప్పి బోధించారో, మొదటి ఏ భక్తిలో అయితే మీరు దేవుడు పెంచారో అవే నువ్వు నేర్చుకోవాలి. ఎక్కడున్నా సరే అవి నేర్చుకుంటూ అటువంటి వారిని బాగు చేసేటట్టుగా నువ్వు పని చేయాలి. దేవుని పని చేయాలి. ఆయన సహకార్యం ఉంటాడని దాని వాక్యం చెప్పుకున్నప్పుడు నీ ద్వారా కూడా ఆయన అనేక మందిని రక్షించడానికి అద్భుత కార్యాలు, మహత్కారాలు, సూచక్రియలు నీ ద్వారా కూడా చేయిస్తారంట. దేవుని బిడ్డ ఎక్కడున్నావు? నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్ట నీవు అని దావీదు భక్తుడు యేసయ్య కోసం ప్రవచించాడు. మన శరీరాలు కూడా ఒకవేళ మనకు దేవుని రాకడ ఆలస్యమైతే మనం చనిపోతే మన శరీరం కుళ్ళి పట్టదు. ఆ బోర శబ్దానికి లెగిస్తారు, లేపబడతారు. లేకపోతే లేపబడదు. రక్షణ లేకుండా చనిపోతే లేపబడదు, కుళ్ళు పట్టి సమాధానంలో ఉంటారు. అందుకని సున్నం కొట్టిన సమాధులారా అని అంటారు. పండగ అన్ని చేసుకొని కొత్త బట్టలు అన్ని కూడా వేసుకుని డెకరేషన్ అన్ని పంచుకుంటాం కదా. కానీ లోపల తోడేళ్ళు భక్తిహీనత, హృదయపూర్వమైన భక్తి లేకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇందాక మనకు వాక్యం చూసుకున్నాం. అలా ఉండకుండా వాగ్దానాలు నెరవేర్చబడాలంటే నాకు జీవ మార్గము తెలివిదివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నన్ను నింపెదవు. ఈ స్థితిలోనికి రావాలి. ఉల్లాసం, సంతోషం. అందుకే ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందించను, ఆనందించుడి, మరలా చెప్పదని ఆనందించుడు అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి ఆనందంతో వాగ్దానాలు మన పట్ల నెరవేరాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. మన నిరీక్షణ తేటగా చెప్పబడింది. మొదటి యోహాను 3:2-3 చదివితే అక్కడ మన నిరీక్షణ తేటగా చెప్పబడింది. ఆదికాండంలో 15 వాగ్దానం చేశాడు దేవుడు, అది ప్రమాణం చేశాడు. ఆదికాండం 22 కాబట్టి ఆశ్రయపురంలో మనం ఉన్నప్పుడు, దేవుడు అనే ఆశ్రయపురంలో ఆనాడు సంఖ్యాకాండం 35 ఆశ్రయపురంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు భద్రం చేశారు, క్షేమంగా ఉంచారు, దుష్టుడు ముట్టకుండా. అలాగే మనం కూడా భద్రంగా ఉండాలంటే దేవుడే ఆశ్రయం, యేసయ్య ఆశ్రయంగా మనం ఉండాలి. దేవుడే ఆశ్రయంగా ఉండాలి కానీ మనుషుల ఆశ్రయం ఉంచకూడదు. మనుషులు నమ్మడి కంటే, రాజులు నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు అని మనం గమనిద్దాం. ఈ 2025 సంవత్సరంలో అలా దీవెనలు పొందుకుందాం. మొదటి కొరింథీ 11 సంగతులు దృష్టాంతాలుగా యుగాంతం గురించి చెప్తున్నారు. అంతమైపోయిన కాలం ఆ దృష్టాంతాలు గమనించాలి, నేర్చుకోవాలి, దేవుని అడగాలి.
మరి అలాగే హెబ్రీయుల రాసిన పత్రిక 5:8లోని పరలోక రాజ్యము ఒక ఛాయా రూపంగా ఉందని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి 2025 సంవత్సరం దేవుడు ఇచ్చిన మన వాగ్దానాలు నెరవేర్చబడాలని దేవుడు తండ్రివైన అబ్రహాము నాయన్ని కనికిరపడి తన వేడుకలను నేలలో ముంచి నా నాన్నకు చల్లార్చుకు లాజరుని పంపమని ధనవంతుడు ఎలాగ బతిమలాడుకున్నాడో అలా బతిమలాడుకోవడానికి అలా ఉండకుండా దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు కదా. ఆ ధనాన్ని ఇహలోకంలో గురించి ఆలోచించి ధనాన్ని మనము సమకూర్చుకుంటున్నామా? పరలోకంలో ధనము సమకూర్చుకొని అది అక్కడ చిమ్మట కొట్టదు, అక్కడ దొంగలు ఎత్తికెళ్ళరు, అదే నీటి వస్త్రాలుగా ఉంటాయని నీటి సూర్యుడు ఉదయించే పరిస్థితుల్లో ఉంటామా? అది మనం గమనించుకొని అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతే నాకు ఇష్టమైన సుఖం అనుభవించావు, అలాగనే లాజరు కష్టం అనుభవించాడని జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు అనే పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాగ్దానాల విషయంలో దేవుడు వాగ్దానం, పరలోక రాజ్యము మనకి ఇచ్చిన వాగ్దానం, దాన్ని బలపరచడానికి మరి నూతన సంవత్సరంలో కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానం నెరవేర్చబడదు. మరి అసలైన వాగ్దానం దేవుని రాజ్యాన్ని వెళ్ళాలని ధనవంతుడు లాజరు విషయంలో మీరు క్లారిటీగా చదివితే లూకా 16:23-26 ఉంది. కాబట్టి అక్కడ నుండి ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు రారు. ఇక్కడే వాగ్దానం పొందుకున్న దేవుడు వారసులైన బిడ్డలు అనేక మందిని రక్షించాలి. ఆ విషయము ఆ ధనవంతుడికి చెప్తున్నారు దేవుడు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటి కోరవాడు దాటి జాలకుండినట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లు మాకును మీకును మధ్య మహా అగాధ ముంచబడి ఉన్నది అని చెప్తున్నారు. నాలాగా నరకములో కాలకూడదు దేవా, ఎవరైనా పంపించు అనే ధనవంతుడు అక్కడ ఏడుస్తున్నాడు. అక్కడ మనం ఏడకుండా ఇక్కడే ఏడాలి. ఇక్కడే పరలోక రాజ్యము మన మధ్యలో ఉంది. లూకా 11:20 ఉంది కదా పరలోక రాజ్యం. ఆహారము పాలము కాదు, పరిశుద్ధాత్మ మీద ఆనందమై ఉన్నది అని రోమపత్రిక 14:17 ఉంది. పరలోక రాజ్యం భోజనము పానము కాదు. లౌకిష్లు చేసుకుంటారు, చేసుకోవచ్చు, కానీ పరలోక రాజ్యము ఆనందం ఏంటి? పరిశుద్ధాత్మ మీద ఆనందం, అంటే మేడ గదిలో ఉన్న ఆనందము. ఆ ఆనందం ద్వారా మనము అనేకమైన బిడ్డల్ని రక్షించడానికి దేవుడు మన మధ్యన ఉండాలని, ఆ వాగ్దానాలు నెరవేర్చాలని దేవుడు ఆశపడి 2025 సంవత్సరంలో దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. అందుని బట్టి దేవునికి అనేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మనము దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన మంచి మాటల బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, అభిషేకుడ, మహిమగల దేవ, నీ వాగ్దానాలను బట్టి, మీరు ఇచ్చిన ఆదరణ బట్టి, మీరు ఇచ్చిన నాయన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభు. 2024 సంవత్సరంలో మాకు అనేకమైన ఇబ్బందుల శోధనల నుండి మమ్మల్ని తప్పించి ప్రభా గురి వద్దకే పరిగెట్టేలాగా ప్రభు ఆయన మీరు ఇచ్చిన వాగ్దానాలను ప్రభు చేత పట్టుకొని లోకమనే సముద్రంలో అనేకమైన అలలాంటి శ్రమలకి భయపడకుండా ఆయన ఆశ్రయించిన వారి ధన్యులు, వారికి ఏమేరు పొదువేయుడని మమ్మల్ని వెన్నుతట్టి చక్కని ఆలోచన ద్వారా కీర్తన 32:8 ప్రకారం, మత్తయి 10:20 ప్రకారం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవా మీ కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరే ప్రతి ఒక్కరిని ఆయన దర్శిస్తున్నందుకు, ప్రతి కుటుంబాలని అట్టి విధంగా ఆశీర్వదిస్తున్నందుకు, మా దేశాన్ని ఆయా సంఘ బిడ్డల్ని, మాకు ఇచ్చిన సంఘాలని ప్రభు, సార్వత్రిక సంఘాలని మీరు ఆశీర్వదిస్తున్నందుకు, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు మీరు దర్శిస్తున్నందుకు, ఓదారుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు, నీ ఆత్మతో కొరత లేని ఆత్మతో మీరు నింపుతున్నందుకు, నీ ఆజ్ఞలు గైకొని అయా నిన్ను ప్రేమించిన నీ ఆజ్ఞలు గైకుంటారన్న ప్రభు. అటువంటి వారు 1000 తరాల వరకు దీవిస్తాను అంటున్నాం ఆయన.
అట్టి 1000 తరాల వరకు దీవించే అయా తండ్రి అటువంటి ఆశీర్వాదాలు ఆ కుమ్మరిస్తున్నాడు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే నేను అయా తండ్రి వాక్యానికి లోబడకుండా ఉన్నారో అటువంటి వారందరినీ మీరు దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి. ఏ ఒక్కరూ నశించుకోవడం నీకు ఇష్టం కాదు. అటువంటి ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి మీరు నడిపిస్తున్నందుకు, మహిమ పొందుకుంటున్నందుకు సమస్తమైన బలమైన హస్తాల్లో పెడుతుంది. సాక్షిగా ప్రతి ఒక్కరి దగ్గర మేము మంచి సాక్ష్యాలు పొందుకోవడానికి మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు, ప్రతి ఒక్కరిని ఆత్మీయ పొందుకొని ఆయన నీ రాజ్యాన్ని వారసులుగా ఉండడానికి మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెనలకు మానవ కృప, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం మరి వాక్యానికి లోబడి నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడైండి నడిపించిన గాక. ఆమేన్. దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మిమ్మల్ని నడిపించిన గాక. మనందరిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిన గాక. ఆమేన్.